చంద్రబాబు అపరిచితుల్లా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. రైతుల గురించి ఎన్నికల ముందు ఒకలా తర్వాత ఒకలా మాట్లాడుతున్నారని అన్నారు. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లినా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. రైతాంగానికి చంద్రబాబు శాపంలా మారారని మండిపడ్డారు. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఒక శాపంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎంగా ఉన్నా ఆయన ఎన్నికల ముందు రైతుల గురించి ఒకలాగా మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఒకలాగా మాట్లాడతారు. అంటే ఆయనకి ఏదో అపరిచితులు అంటారు కదా, ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా. ఎన్నికలు అయిన తర్వాత రైతులను మర్చిపోతారు. రైతులను మర్చిపోయి ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ప్రపంచంలోనే అగ్రమ స్థాయిగా తీర్చిదిద్దే వాళ్ళలాగా నటిస్తాడు ఆయన. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇప్పుడు ఏంటంటే అగమ్య గోచరముగా తయారైంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ రైతు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, రైతు ఎదుర్కొన్నటువంటి బాధలు చరిత్రలో ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏ రోజు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూసుంటాం.